రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా, మా బంధువులు, మా స్నేహితులు, మా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని విడిచిపెట్టినా, వదిలిపెట్టినా, పట్టించుకొనకపోయినా మీరు మాకు తోడై ఉండి ప్రతి విషయంలో మాకు క్షేమాన్ని దయచేశారు తండ్రి. మా ప్రయాణాలను దీవించారు, అపాయాలు రాకుండా, ప్రమాదాలు రాకుండా భద్రపరిచారు. మా పనుల్లో కూడా ఆశీర్వాదాలు దయచేశారు, జ్ఞానమును, బలమును ఇచ్చారు, ఆదరణ దయచేశారు. కృంగిన వేళ లేవనెత్తారు నాయన, కృతజ్ఞతలు. ప్రతి అవసరతను తీర్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి కాలంలో మరొక మారు మేము మీ పాద సన్నిధిన సజీవులంగా ఉండి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. స్తోత్రాలనైనా, స్తుతులు చెల్లిస్తున్నాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనము, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అవునయ్యా, దీన మనస్సు కలిగిన వారు ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందుతారంటున్నారు నాయన. అయా, వారు సుఖించే విధంగా ఉంటారంటున్నారు నాయన. బిడ్డలను దీవించండి. ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే ఈ రోజున కష్టాలు, నష్టాలు, సమస్యలను చూస్తున్నారో వారందరి జీవితంలో ఈ యొక్క మాటను స్థిరపరచండి, బలపరచండి, అద్భుతాన్ని జరిగించండి తండ్రి. ప్రభు, ఈ రాత్రికాల ప్రార్థనలు ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి, వారి ప్రార్థనలకు జవాబును దయచేయండి, వారు పెడుతున్న మొరను వినండి తండ్రి. అయా, ఏ అవసరతతో ఉన్నారో, ఏ అక్రతతో ఉన్నారో, ఏవైతే వారికి కావాల్సి ఉన్నవో వాటన్నిటిని బట్టి అడుగుతున్నాం. మీరే బిడ్డలకు తండ్రి వాటన్నిటిని దయచేయండి నాయన. అయా, ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూల్లో ఉన్నారు తండ్రి. అయా, దీర్ఘకాలిక రోగముల చేత ఇబ్బందులు పడుతున్నారు, వ్యాధి బాధల చేత కృంగిపోతున్నారు తండ్రి. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ స్వస్థత లేని పరిస్థితి నాయన. సహాయము దయచేయండి వారిని తండ్రి. ప్రతి విషయంలో బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఆయా కుటుంబాల్లో కూడా గొడవలయ్యా, సమస్యలు, విభేదాలు, ఒకరంటే ఒకరికి ద్వేషము, కోపము, అయా వాటన్నిటిని తొలగించండి. సమాధానముతో, ప్రేమతో ప్రతి కుటుంబము ఉండుటకు సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు తండ్రి అప్పుల్లో ఉన్నారు, అయా మోసపోయిన స్థితిలో ఉన్నారు, అయా వారికి ఉన్న ధనాన్ని కోల్పోయి ఉన్నారు, అయా పూట కూడా గడవలేనటువంటి స్థితిలో ఉన్నారు, సంపాదించినా కానీ ఒక్క రూపాయి మిగలలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయా వారిని దర్శించండి, వారిని ఆర్థికంగా బలపరచండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి, మంచి జాబును దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ జాబ్స్లో వారు సెలెక్ట్ అవ్వటానికి కృప దయచేయండి. అదేవిధంగా ప్రభు, ఆ వివాహాల్లో కూడా మీ చిత్తం ఏమిటో వారికి కనపరచండి. సహాయము, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, వారికి ఏ హాని జరగకుండా రక్షణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, వీసా ఇంటర్వ్యూస్ విషయాల్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో, వారి పాస్పోర్ట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, భార్య భర్తల మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి ఆయన. రక్త సంబంధికుల మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి అయా. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వారికి ఉన్న చెడు స్నేహములు, చెడు అలవాట్లు, ప్రతి ఎడిక్షన్ నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వృద్ధులను మీరు దీవించండి, చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. అదేవిధంగా తండ్రి, రాత్రి కాలంలో నైట్ డ్యూటీలు చేస్తున్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారు నాయన. బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాటన్నిటిని తండ్రి బిడ్డలకును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా అయా. అదేవిధంగా ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి తండ్రి. దేశంలోని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబములను దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా
సేద తీరబోతూ ఉండంగా మా అందరికి నీ కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని, అపవాది క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు అన్నిటిని తండ్రి మా నుంచి దూరపరచమని, గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయమని, నిద్రలేమి పీడకల సమస్యల చేత ఎవ్వరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి కాచి కాపాడమని, మరలా ఉదయాన్నే మేమందరమును మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబడగలిగిన కృప అనుగ్రహించమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.